కుక్కకున్నంత విశ్వాసం కూడా నీకు లేదు అని ఎవ్వరికి ఉండదు. భూప్రపంచం మీద ఎవరికి ఉండదు. అసలు పవర్ఫుల్. కాలభైరవుడు అంటే పవర్ఫుల్. మీరు శ్మశాన వాటికి వెళితే మనుషులందరూ చనిపోయి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. కానీ కాష్టంలో శ్మశాన వాటికలో మీరు కాశీ పురాణమే కుక్క కోసం, కాలభైరవుడు కోసం. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు ఏ శ్మశాన వాటికి వెళ్ళండి, అక్కడ కనీసం 4-5 కుక్కలు అక్కడ పడుకుని ఉంటాయి. మీరు శవాన్ని కాల్చడానికి వెళ్ళినప్పుడల్లా చూసినా, మామూలుగా ఏ బరియల్ గ్రౌండ్ లో చూసినా కూడా డాగ్స్ ఉంటాయి అక్కడ. వాటికి చాలా పవర్ఫుల్. రాత్రి అయితే 12 అయితే 11 అయితే అరవడం స్టార్ట్ చేసి అంటే అందరూ అబ్బా ఏం అరుస్తాయి అబ్బా అంటారు. వాటికి నెగిటివ్ ఎనర్జీ కనబడతాయి. తెలుస్తుందా అంటే ఆత్మలు కనిపిస్తాయా వాటికి? అంటే ఇప్పుడు ఆ మనుషులు చనిపోయిన వాళ్ళందరూ ఆత్మలు అయిపోరు. తీరని కోరికలతో ఉన్నవాళ్ళు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు, అవి వాళ్ళ కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళే అవే మొండి ఇవి ఆత్మలు అయిపోతాయి. సో ఆ ఆత్మలకి వీటికి కనబడతాయి. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ గుడ్లగోబుకి, ఆవుకి, కాలభైరవుడికి, నెక్స్ట్ అలాగే ఇంకా కొన్ని మూగజీవులకి కనపడతాయి.